తిరుపతి నగరంలో ఈ నెల 31వ తేదీ జరిగే రంజాన్ ప్రార్థనల కోసం ఈద్గా మైదానంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సహాయ కమిషనర్ అమరయ్య, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. గురువారం ఉదయం మైదానంలో జరుగుతున్న పనులను పరిశీలించి శనివారం నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు ఆదేశించారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిని తెలిపారు. నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో అల్లాను ముస్లింలు ప్రార్థించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన చెప్పారు. ముస్లింల ప్రార్థనలు ఫలించాలని ఆయన కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అల్లా దయ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముస్లిం సోదరులు, రైల్వే శాఖ మధ్య నలుగుతున్న ఈద్గా మైదాన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, ఈద్గా కమిటీ నూతన చైర్మన్ రఫీ, మెహబూబ్ బాషా, ఎస్కే బాబు, నరసింహాచారి, బుల్లెట్ రమణ, రాజారెడ్డి, జీవకోన సుధా, కేఎంకే లోకేష్, పాటకం వెంకటేష్, కూరపాటి సురేష్, హేమంత్ కుమార్, రాజేష్ అచ్చారి, రమేష్ నాయుడు, కొండా రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు.